నరేష్ తమ్ముడు ఫోన్ తమ్ముడు రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నేత రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ గారు మన బండి సంజయ్ గారు ఈరోజు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం కొరకు కొండగట్టుకు రావడం జరిగింది. వారికి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున వారికి ఘనంగా స్వాగతం పలికాం. ఈరోజు నేను అధ్యక్షుడు అయిన తర్వాత ఫస్ట్ టైం మన రాష్ట్ర అధ్యక్షుల వారు రావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఒక చిన్న పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. కరోనా వల్ల దాదాపు 20 రోజుల పాటు ఢిల్లీలో హోమ్ క్వారంటైన్లో ఉండి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవల్ల, వేములవాడ రాయరాజేశ్వరం దేవల్ల, నల్లగొండ మైలవేర్పు నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామి దేవల్ల, నేను నమ్ముకున్న అమ్మవారి దేవల్ల, మా కార్యకర్తల అభిమానం, కార్యకర్తల పూజలు, ప్రజలందరూ ఆశీస్సుతో అలా ఆ మహమ్మారి నుంచి బయటపడి నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఇలా స్వామివారి దగ్గర రావడం జరిగింది. ఇక్కడ నుంచి నల్లగొండ నరసింహస్వామి, పెద్ద వేములవాడ రాజేశ్వర స్వామి తెచ్చుకొని తిరిగి కరీంనగర్ చేసుకోవడం జరుగుతున్నారు. స్వామివారి దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. పార్లమెంట్లో ఎంపీ గెలిచిన తర్వాత పాదయాత్ర చేసి స్వామివారి దర్శనం జరిగింది. మళ్ళీ తిరిగి ప్రాణాపాయం నుంచి బయటపడి తిరిగి మళ్ళీ స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది. చాలామంది కార్యకర్తలు, ఇతర దేశాల్లో కార్యకర్తలందరూ కూడా మొక్కుకోవడం, వారి కోరిక మేరకు ఈరోజు స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది. ఈరోజు ప్రకటించడం జరిగింది 13, 14 తేదీల్లో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. నిజంగా ఇటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి కావడము ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. మొన్న ఆయన అంటున్నాడు ఇతర రాష్ట్రాలట బాధపడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది. ఇతర రాష్ట్రాలు కోరుకుంటే ఈ ముఖ్యమంత్రిని పూలలో తీసుకుపోతాం, మాకు ఏమి ఇబ్బంది లేదు. తోమాల సేవ చేస్తాం, అన్ని సేవలు చేస్తాం, అన్ని సేవలు తీసుకుపోయి రాష్ట్ర ముఖ్యమంత్రిని అప్పయ్యడానికి మాకు తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇబ్బంది లేదు. అట్లా అవకాశం ఇస్తే చాలా మంచిది. ఆ రాష్ట్ర ప్రజలకు కోరుకుంటే తీసుకుని అప్పయ్యవచ్చు. అప్పగించినప్పుడు మంచిగా బ్రహ్మాండంగా చేస్తాం. 13, 14 అసెంబ్లీ పెడతాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. దేనికోసం పెడతాడంటే క్రికెట్ టీంలకు కన్నులకు 3 కంటే ఎక్కువ సంతానం కంటే ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం ఘనకారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే దేనికి బరిదగించి రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారు రాజకీయాలు పాల్పడుతున్నాడు. మైనార్టీ సంతుష్టికరణ విధానాలు పాల్పడుతూ ఉన్నాడు. అడ్డదారిలో అక్రమ పద్ధతిలో ఒక వర్గానికి కొమ్ముగాసి దేశద్రోహ పార్టీ అనే ఎంఐఎంకు చెప్పు చెత్తలో స్టీరింగ్ అప్పచెప్పి వాళ్ళకు కొమ్ము కాస్తూ వాళ్ళ దయా దక్షిణల మీద వాళ్ళ పాదసేవ చేస్తూ మోచేతి నీళ్ళు తాగుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను, హిందువుల మనోభావాలను ఇలా వాళ్ళకి తాకటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఆపరించంటే సిగ్గుతో తలవంచుకున్న విషయం. తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ వల్ల ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ లెక్చరర్స్ అందరూ కూడా లక్షల మంది అలా ఉపాధి కోల్పోయి రోడ్డునే పడ్డారు. వాళ్ళ గురించి అసెంబ్లీ పెట్టు.
ఉద్యోగాలు రాక ఇంటికో ఉద్యోగాన్ని మోసం చేసినావు నువ్వు. అది నోరో దాటి మాట ఇప్పటికి అర్థం కాదు. నేను ఏం అనలే అంటాడు. మళ్ళా నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా ఉపాధిలోకి ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి నిరుద్యోగ గుర్తిస్తానో అది కూడా లేదు. దాని గురించి అసెంబ్లీ పెట్టు. రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈరోజే మన ఇవాళ ఎంఎస్పి ప్రకటించి ఇవాళ రైతులు ఆదుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. దాని గురించి రైతుల విషయంలో మాట్లాడు సార్ అసెంబ్లీలో. పేదల గురించి మాట్లాడు. ఇవన్నీ పక్కకు పెట్టి ఇవాళ కేవలము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక వర్గం ఓట్లు పొంది ముగ్గురు సంతానం కంటే ఎక్కువ పోటీ చేసే అవకాశం ఇచ్చిన దానికోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పరిచినట్టే తెలంగాణ సమాజం వాళ్ళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమించదు, హిందూ సమాజం క్షమించదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా తప్పిదం చేసింది. ముస్లింలను బీసీలుగా గుర్తిస్తూ అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఇలా హిందువులను వంచిందో, బీసీలను వంచిందో వాళ్ళు అదే పద్ధతిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హిందువులను వంచే ప్రయత్నం చేయడం నిజంగా దౌర్భాగ్యమే. ఒక్కరు చాలు, ఇద్దరు హద్దు, ముగ్గురు అసలే వద్దు. ఇది దేశమంతా కూడా ప్రచారం జరుగుతూ ఉన్నది. అధిక సంతానం వల్ల ముస్లిం సమాజం కూడా ఇబ్బంది పడుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని త్రిపుల్ తలాక్ వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇష్టానుసారంగా సంతానం అంటున్నారు. దానివల్ల కుటుంబానికి దూరమైనటువంటి ఆ మహిళ త్రిపుల్ తలాక్ వల్ల ఈ కుటుంబాన్ని చదవడం, అధిక సంతానం చదవడం ఇబ్బంది భావించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఒక సాహసోపేతం నిర్ణయించుకున్నది ముస్లిం మహిళలను కాపాడడానికి త్రిపుల్ తలాక్. దాని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఎన్నికల్లో గెలవాలి అని కావాల్సింది. నేను మొదటి నుంచి వస్తా ఉన్నా, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబంతో సహా బిల్లా బిస్తర్ చదువుకొని ఈ రాష్ట్రాన్ని మనం తిరిగి ఎంఐఎం పార్టీకి అప్పచెప్పి పారిపోతాడు అన్న విషయాన్ని గతం స్పష్టం చేస్తున్నా. అవే రెగ్యులర్గా అనేక పరిణామాలు చూస్తుంటే అవి వాస్తవ రూపం దాల్స్తుందని అనుమానం మన తెలంగాణ సమాజం కూడా వస్తుంది. ఇంత బరిదగించి నిర్ణయించుకోవడం ఇంతకంటే నిశ్చయం కూడా కాదు. దానికోసం సమావేశం ఏర్పడిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే జిహెచ్ఎంసీ పదవి అప్పీల్ చేస్తున్నాం. దిమ్మ తిరిగే విధంగా రాష్ట్ర అదే భాష చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి దిమ్మ తిరిగే విధంగా ఇలా హిందూ సమాజం అంతా ఒక్కటి కావాల్సి వస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాస్తవాలు ఆలోచించండి. మీరు మళ్ళీ ఎంఐఎం పార్టీకి కుమ్మగాస్తున్న ముఖ్యమంత్రి వ్యవహార కూడా గుర్తుంచుకోండి. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 4% రిజర్వేషన్లు ఉద్యోగ ఉపాధి విషయంలో కల్పించి దాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే, రాజకీయంగా కూడా రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. వాళ్ళ గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల 4% ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తూ బీసీలుగా గుర్తించడం వల్ల హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో బీసీలు గెలవాల్సిన 22 స్థానాల్లో ఇలా ముస్లింలు గెలిచారు. మరి ఎంఐఎం పార్టీ వాళ్ళు గెలిచారు. అంటే 20 మంది ప్రజాప్రతినిధులు ఇలా బీసీలుగా ఉన్నటువంటి బీసీలలో 20 మంది ప్రజాప్రతినిధులు ఎదిగే అవకాశాన్ని ఇలా గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనగదొక్కే విధంగా వివరిస్తే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి భిన్నంగా 50లో 22 బీసీలు గెలవాల్సిన స్థానాల్లో వాళ్ళు ముస్లిమ్స్ గెలిచారు గత కాంగ్రెస్ పార్టీ తప్పడం వల్ల. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా బరిదెగించి వల్ల ముగ్గురు కంటే అది ఏమవసరమో ఇంత స్పష్టం లేదు. దానికోసం సమావేశాన్ని ఏర్పడేయడం ఆశ్చర్యపిస్తుంది. ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తున్నాడు. చర్చించాల అగ్రవర్ణాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడిన పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి దేశవ్యాప్తంగా చట్టం చేసి పార్లమెంట్ ఆమోదం పొందిస్తే, రాజ్యాంగ సవరణ చేసి చట్టం చేస్తే దేశవ్యాప్తంగా అమలు చేస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయడానికి దేనికి సంకోచిస్తున్నారో అర్థం కావట్లేదు. హిందువులు కనుక, బీసీలు హిందువులు కనుక వాళ్ళ ఎస్టీలకు 10% జరిగిస్తానని ఇవాళ ఈ చిత్తశుద్ధి ఉంటే మైనార్టీ రిజర్వేషన్ ఫైల్ పక్క పెట్టి ప్రత్యేకంగా ఫైల్ పంపడంలో ఎందుకు సంకోచిస్తున్నావు? హిందువులు కనుక. అంటే హిందువులో ఉన్న పేదలను ఆదుకునే ప్రయత్నంలో ఆ విషయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టినట్టు వివరిస్తున్నాడు, నిర్లక్ష్యంగా వివరిస్తున్నాడు. కేవలము కొంతమంది ఓట్ల కోసం, ఆ ఓటు బ్యాంక్ కోసం తాపత్రయపడుతూ
హిందూ సమాజాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న హిందువులను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వంచిస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నాడు. ఆ సవాల్ని ఇలా జిహెచ్ఎంసీలోని హిందూ సమాజం స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సవాల్ స్వీకరిస్తాం సమాజం అంతా. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గుణపాఠం చేద్దాం. ఇదే కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో హిందుగాళ్ళు పొందుగాలంటే ఈ ముఖ్యమంత్రి పార్టీని పొందబెట్టినటువంటి సందర్భాన్ని ఒక్కసారి జిహెచ్ఎంసీ పరిధిలోని ఓటర్ మహాశయులందరూ గుర్తుంచుకోవాలని కోరుతా ఉన్నాను. రేపు ముఖ్యమంత్రి అదే ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళా మీరందరూ ఒక్కటి కండి, మీ ఐక్యతను ప్రదర్శించండి, మీ సంఘటన శక్తిని ప్రదర్శించండి. ఈ టీఆర్ఎస్ పార్టీ ఎంఐ పార్టీకి గుణపాఠం చెప్పాలని చెప్పి ఈరోజు అప్పీల్ చేస్తాను. నేను చాలా ఆవేదన అప్పీల్ చేస్తున్నాను, చాలా బాధతో అప్పీల్ చేస్తున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి ఒక నీచమైన వ్యవహారానికి వ్యతిరేకంగా చాలా బాధ అనిపించి మాట్లాడుతున్నాను. ఇవాళ హిందూ సమాజం బాధపడుతుంది, ఇవాళ ప్రతి వ్యక్తి బాధపడుతుంది. ఇవాళ కానీ ముఖ్యమంత్రికి బాధ లేదు. ముఖ్యమంత్రికి ఎలక్షన్లో ఓట్లు కొనాలి, అడ్డదారులు అడ్డగోలుగా గుంట లెక్క సంపాదించి ₹1,00,00,000 సంపాదించి వాళ్ళ ఎట్టి పరిస్థితిలో గెలవాలని చెప్పి భాగ్యనగరాన్ని కైవసం చేసుకోవడానికి అలా అడ్డదారులు కాబట్టి అలా ఇదే భాగ్యనగర్ ప్రజలు కూడా మీ సంఘటిత శక్తిని ప్రదర్శించండి. ముఖ్యమంత్రి యొక్క వ్యవహారాలను గుర్తించండి. కాషాయపు జెండా కావాలా, మీకు పచ్చ జెండా, పింక్ కలర్ జెండాలు కావాలా, ఒక్కసారి జిహెచ్ఎంసీ ప్రజలు ఇలా ముఖ్యమంత్రి యొక్క అసెంబ్లీ సమావేశం సందర్భంగా మీరు అప్పీల్ చేయండి. అలా ఈ టీఆర్ఎస్ పార్టీ లేదని చెప్పి గెల్లో నిలని చెప్పి భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్లోని జిహెచ్ఎంసీ ప్రజలను ఓటర్ మార్చాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. పాత రిజర్వేషన్ అమలు చేయాలంటాడు, పాత పద్ధతి కొనసాగిస్తాడు. ముఖ్యమంత్రికి ఎందుకు భయపడుతున్నాడు? జిహెచ్ఎంసీ ఎన్నికలంటే భయపడుతున్నాడు ముఖ్యమంత్రి. ఇన్ని రోజులు అడ్రస్ లేడు ముఖ్యమంత్రి, వాళ్ళ మంత్రులు అడ్రస్ లేరు. ఎప్పుడు ఎన్నికలు వస్తే ఆడపోయి వాడతారు, మంత్రులు వాడతారు, ఎమ్మెల్యేలు వాడతారు, కాళ్ళు మొక్తారు, పురుదండాలు పెడతారు, ఓట్లు పెడతారు, అడ్డగోలు పైసలు వస్తారు. 5 సంవత్సరాల క్రితం ఇలా ముఖ్యమంత్రి అన్నాడు హైదరాబాద్ సంగతి చూస్తాం, మొత్తం ఇస్తాంబుల్ అన్నాడు, అదన్నాడు, ఇది అన్నది అడ్రస్ ఇస్తారు. మూసి నది కొబ్బరి నీళ్ళు చేస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా అదే చెప్తున్నాను, మూసి నదికి పోయి కొబ్బరి నీళ్ళు తాగినక్కడే జిహెచ్ఎంసీ పైన ఓట్లేస్తారు నీకు. కానీ ప్రజలు వాస్తవాలు గ్రహించేటువంటి అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి దిమ్మ తిరిగే విధంగా, ఆయన మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఇలా జిహెచ్ఎంసీ ప్రజలు ఇలా సంఘటితం కాబోతున్నారు, ఐక్యతా శక్తిని ప్రదర్శించబోతున్నారు. ఈ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ కానీ ఎంఐ పార్టీ కానీ వాళ్ళ లోపాయిక ఒప్పందాన్ని ఇలా ప్రశ్నించబోతున్నారు. తన గుణపాఠం చెప్పడానికి ఇలా ప్రజలు సిద్ధమైన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా నిర్ణయం మార్చుకొని ఇదే అసెంబ్లీ సమావేశాల్లో మేము చెప్పిన విషయాల మీద చర్చ జరుపు, ఆ సమాజాన్ని ఆదుకునే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. నియంత్రిత సాగు విధానం అన్నాడు, వ్యవసాయ విధానం అన్నాడు, బెదిరించిండు రైతులు. సరే రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, గౌరవం, ఆయనకు సంస్కారం లేకుండా రైతులకు సంస్కారం ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు వస్తున్నా వ్యవసాయం ఆధారపడి అన్నదాతగా అందరిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. భూ పెడుతున్నారు అందరు కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రికి విశ్వాసం లేదు. వల్ల వడగళ్ళ వాన వల్ల, అకాల వర్షం వల్ల అనేక సందర్భాల్లో ఈ 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. ఏ ఒక్క రోజు కూడా రైతులు ఆదుకున్న ప్రామాణం వల్లే సర్వేల పేరుతోని, కంపెనీల పేరుతోని, విచారణ పేరుతోని కాలయాపన చేసిండు. మళ్ళీ మనం కొత్తగా నియంత్రిత వ్యవసాయ విధానం అని చెప్పి సన్నబడ్డు వండించాలన్నాడు. ఆయన విలేకరు ప్రశ్నించిండు ఆడ పాపం, నీ ఫామ్ హౌస్లో ఏం పండిస్తున్నావు అంటే ఆయన సన్నబియ్యమట, ఆయన అక్కడ దొడ్డు బియ్యమట, ఆయన కలెక్టర్ అడిగిపోయారట. నీ వ్యవసాయ భూమిలో అట ఆదేశించినాడు కలెక్టర్. మరి కలెక్టర్ ఎవరు పాప, ఆయన పెద్ద సీఎం ఫామ్ హౌస్ ఒకటి దొరికింది ఆయనకు. నువ్వు దొడ్లనే పండించు, సన్నబియ్యం వద్దని చెప్పాడు, సన్నబియ్యం వద్దన్నాడట. అంటే నీ యొక్క ఫామ్ హౌస్లో మాత్రం సర్వే పరీక్ష చేయించినావు, మరి మిగతా రైతుల పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వము వరికి సంబంధించి మొదటి రకం దొడ్డు వడ్డకు సంబంధించి ₹1,880 ఎంఎస్పీ ప్రకటించింది. రెండవ రకానికి సంబంధించి ₹1,850 ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సన్నవడ్డు సాగు చేయాలని చెప్పి అన్నాడు, పండించాలన్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం లెక్క ప్రకారమే 40 లక్షల ఎకరాల్లో 30 లక్షల ఎకరాల్లో ఇలా ముఖ్యమంత్రి యొక్క ఆదేశం మేరకు, హెచ్చరిక మేరకు, భయభ్రాంతులకు గురి చేసిన మేరకు 30 లక్షల ఎకరాల్లో ఇలా సన్నబొడ్డు వాదించారు. వాళ్ళ దొడ్డు బియ్యం అయితేనేమో ఎకరానికి 40 బస్తాలు వస్తుంది, ఇదే సన్నమైతే 30 బస్తాలు వస్తుంది. అంటే దీని ప్రకారం 12% రైతులు నష్టపోతున్నారు. దానికి ముఖ్యమంత్రి స్పందించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉన్నది. ₹1,880 అదనంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతుల మీద విశ్వాసం ఉంటే, ప్రేమ ఉంటే
వెంటనే 500 రూపాయలు దానికి అదనంగా బోనస్ ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. నువ్వు బోనస్ ప్రకటించకుంటే నీ రోజు దగ్గర పడ్డట్టు. రైతులు ఎవరు ఊరుకోరు. వాళ్ళ రైతులు నష్టపెట్టడానికి దౌర్భాగ్య ముఖ్యమంత్రిగా చిరస్థాయిలో చరిత్రలో నిలిచిపోతాడు. దీనికోసమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పడానికే చట్టం వచ్చింది అనుకున్నాను తెలిసి. నువ్వేమో ఎక్కడ అమ్ముకుంటావు, రైతులు మాత్రం ఎక్కడ స్వేచ్ఛ అమ్ముకోవద్దు, రైతు సొంతంగా ధర నిర్ణయించుకోవద్దు. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలి. పక్క వంటి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మంత్రులు పెట్టుకొని ఎదుటి పార్టీలో మాట్లాడితే దాన్ని గుర్తించకుండా విమర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవం గ్రహించే సోయి లేని ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎంఎస్పీకి 1880 రూపాయలకు అదనంగా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపిస్తే ఎట్టి బస్సులో దాన్ని నిరోధించుకోవడానికి ఈ ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యునిగా, ఆంజనేయ స్వామి భక్తునిగా తప్పకుండా నేను సహకరిస్తా. నేను గతంలో కూడా ఇక్కడ నుండి అధికారులకు చెప్పినాను, కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్లో పెట్టే అవకాశం ఉంది, నాకు అవకాశం ఏంటి. ప్రతిపాదన పంపంటే అధికారుల మీద ప్రతిపాదన ఇవ్వకుండా ఒత్తిడి తీసుకొస్తున్నాను. నేను సిద్ధంగా ఉన్నా. కొండగట్టు ఆంజనేయ స్వామి గారు కానీ, వేములవాడ రాజరాజేశ్వర స్వామి కానీ, మా ప్రతాపర అవసరం 3 సార్లు వేరు ప్రతిపాదనలు ఇవ్వండి. కేంద్రం నిధులుసుకొస్తా. పేరు ప్రఖ్యాత కోసం ప్రయత్నించకండి. స్వామివారి సేవ చేసే అవకాశం అందరికీ ఇవ్వాలి. మీరు ఎట్లా చేస్తలేరు, కనీసం మాకు చేసే అవకాశం ఇవ్వండి. కాబట్టి దయచేసి వెంటనే ప్రతిపాదనలు ఇవ్వండి. దాన్ని శాంక్షన్ చేసే బాధ్యత నాకు. సర్వే పెడుతుంది, ముఖ్యమైన విషయం. సర్వే పెడుతుంది. ఇంత నీటి పట్టే రాష్ట్రంలో ఇలాంటి ఉత్తర్వులు లేకుండా మౌఖిక ఆదేశాల మనకు కలెక్టర్ను బెదిరిస్తూ ఇంటి యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క పూర్తి వివరాలు సేకరించాలట. కుటుంబ వివరాలట, బ్యాంకు వివరాలట, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, పశువులు ఎన్ని, కోళ్ళు ఎన్ని, భూమి ఎంత, బ్యాంకు మొత్తం పూర్తి ఆధారాలట. పూర్తి వివరానికి ఇవ్వాలి. దేనికోసం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, నీకు ఎవరిచ్చిన అధికారం ఇవ్వాలి. ఏం ఆదేశాలు లేకుండా కోర్టు ఆపుతారని చెప్పి ఏం ఆదేశాలు లేకుండా రిటర్న్ ఇవ్వకుండా వాళ్ళకి బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. అధికారులందరినీ నిలవే వడియాలా బెదిరించి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తారు. దేనికోసము అందరూ సమగ్ర సర్వే చేసినావు. దానివల్ల రాష్ట్ర ప్రజలకు ఉనవురింది ఏముంది, దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఏం చేయబోతున్నావు, దేనికోసం సర్వే చేస్తున్నావు, ఇంత బరిదగింపా నీకు, ఇంత నీచంగా వివరిస్తావా నువ్వు తెలంగాణ ప్రజల మీద. దీనికోసం నీకు అధికారం అప్పయిపోయింది. నిజాం కాలంలో కూడా ఇట్లా జరగలేవచ్చు. ఇంత దౌర్భాగ్యం అంటే పూర్వం ఏమని మొత్తం సర్వే చేస్తున్నారు, అధికారులు బాధపడుతున్నారు. ఇప్పుడు రిటర్న్ కామెంట్ ఇచ్చినప్పుడు ఆదేశాలు ఇచ్చినంటే ఇంతవరకు ఏమి ఇవ్వలే. నీ మంత్రి ఆస్తులది, నీ ఎమ్మెల్యేల ఆస్తులది ఫస్ట్ నీ ఆస్తులు బయటపెట్టి. ఫస్ట్ వాళ్ళ విషయం బయటపెట్టి ఎవరికి ఎంత ఆస్తులు, ఎవరు ఎంత సంపాదించిండో, ఎవరు బినామీ ఎవరో, ఎవరు కోట్ల రూపాయలు సంపాదించారో, ఎవరు ప్రభుత్వ భూములు కబ్జా చేసిరో, ఎండోమెంట్ భూములు ఎవరు కబ్జా చేసిరో, వక్ఫ్ భూములు ఎవరు కబ్జా చేసిరో బయటపెట్టి. ఫస్ట్ అవి బయటపెట్టాక స్ఫూర్తి తెలుసుకొని మేము బయటపెడతాం, మేము ఇస్తాం స్వయంగా. దీని వెనుక కుట్ర దాగి ఉంది. ఎవ్వరు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా, ఎవ్వరు ఇవ్వకండి. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉంది. అలా కానీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. ఎల్ఆర్ఎస్ విషయంలో కానీ, ఈ సర్వే విషయంలో కానీ పూర్తిగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నది. అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం దిగి వచ్చే విధంగా ఉధృతంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టే ప్రయత్నం చేస్తారు.